రాష్ట్ర కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ లీడర్లు మధ్య లొల్లి ఢిల్లీలో జోరుగా సాగుతోంది. ఇయాలనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 క్యాబినెట్ బెర్తుల్లో ఒక 4 మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించాలనుకున్నారు. అట్లనే పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఈరోజు వెలువడే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. క్యాబినెట్ ప్రమాణ స్వీకారం కోసం అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ రాధాకృష్ణన్ గారిని కలిసినారు. ఈ కాంగ్రెస్లో ఈ పంచాయతీ తేలటట్లేదు, ఈ క్యాబినెట్ విస్తరణ ఉంటుందో ఉండదో అని ఆ గవర్నర్ గారు నిన్న సాయంత్రం చెన్నై వేయండు. ఆయన ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. రేపు ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది, రేపు అమావాస్య. ఈ నేపథ్యంలో ఇంకొక నెల రోజుల దాకా అంటే శ్రావణం స్టార్ట్ అయ్యేంత వరకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అట్లనే కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం ఈ రెండింటికి బ్రేక్ పడ్డది. 4 మంత్రి పదవులు ఇవ్వబోతున్నామని, అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ పేర్లు ఖరారయ్యాయని రేవంత్ క్యాంపు నుంచి వెళ్ళి స్పష్టమైన లీకులు అందడంతో పార్టీ సీనియర్ లీడర్లు అందరూ అలర్ట్ అయినరు. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక ఇస్తే మంత్రి పదవి ఇస్తే వాళ్ళ అన్న ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నాడు వెంకటరెడ్డి గారు, కాబట్టి నా భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టినారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎట్లా ఇస్తారని మిగతా కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టినారు. మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఆయన పిసిసి చీఫ్ అయితే రేవంత్ కనుసన్నల్లోనే పార్టీ ఉంటుంది. అదే జరిగితే పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది. బీసీల నుంచే మరో నాయకుడు ఇవ్వాలి, నాయకుడికి పదవి ఇవ్వాలని మరికొందరు బీసీ నాయకులు పట్టుబడుతున్నారు, ఢిల్లీలో ల్యాబింగ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఎస్సీ ఎస్టీ ఇతర కులాల నాయకులు కూడా తమకీసారి ఛాన్స్ ఇవ్వండి, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, తాము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, తమకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పీఠములన్నీ ఇప్పటికిప్పుడు ఇప్పడం సాధ్యం కాదు కాబట్టి క్యాబినెట్ విస్తరణతో పాటు పిసిసి అధ్యక్ష నియామకానికి కూడా కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేసింది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు, ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ గారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఆయన ఈరోజు కలవబోతున్నట్టుగా తెలుస్తుంది, వాళ్ళ అపాయింట్మెంట్ కోరినట్టుగా. అయితే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నమ్ముతలేదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మీద పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విశ్వాసం సన్నగిలినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో ప్రధాని కలవడానికి పోయినప్పుడే ఆయన ఎంబడి డిప్యూటీ సీఎం బట్ట విక్రమార్క గారు పంపింది, ఈరోజు అపాయింట్మెంట్ కనుక ఫైనల్ అయితే నీకు ఏ కార్యక్రమాలు హైదరాబాద్లో ఉన్నా అవన్నీ రద్దు చేసుకొని ఢిల్లీకి రావాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ బట్టి విక్రమార్క గారు చెప్పింది. ఆయన ఇప్పుడు ఈరోజు ఢిల్లీ వెళ్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.